హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఇష్టమైన సొగడ పార్ట్ 225. కథలకు వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి అలాగే హైప్ చేయడం మిస్ చేయకండి. వేద తన అక్క అనే సంతోషం ధరణిలో ఎక్కువైపోయింది. ఆమె బయటికి మామూలుగా ఉన్న లోపల ఆమె మనసు ఆమెను నిలవనివ్వడం లేదు. అమృతకి శృతికి వీడియో కాల్ చేసింది. వాళ్ళిద్దరూ తనకే కనిపించకపోయినా తనైతే వాళ్ళకి కనిపిస్తుంది కదా అనేది ఆమె ఆలోచన. ముగ్గురు మాట్లాడుకున్నారు. అసలు విషయం చెప్పగానే షాక్ అయిపోయారు శృతి, అమృత ఇద్దరు. ఏంటి నువ్వనేది ధరణి? ముందు తేరుకున్న శృతి, చిన్నప్పుడే మా అక్క తప్పిపోయిందని మీకు చాలాసార్లు చెప్పాను కదా. మా అమ్మ ముందు మాట్లాడితే అమ్మ చాలా బాధపడుతుంది. అందుకే ఇంట్లో ప్రస్తావించే వాళ్ళం కాదు ఎవరం. ఈరోజు అక్క పుట్టినరోజు. బావ వేదం తీసుకొచ్చాడు. అమ్మ ఎంత సంతోషంగా ఉందో తెలుసా? నేను చెప్పలేకపోతున్నాను అని ధరణి గొంతుకేదో అడ్డుపడ్డట్టుగా మాట అస్పష్టంగా వస్తుంది. ఆమె సంతోషాన్ని మోయలేకపోతున్న దానికి గుర్తుగా ఆమె కళ్ళల్లో సన్నటి నీటి పొర తేలి ఆడుతూనే ఉంది. ముగ్గురు కాసేపు మాట్లాడుకున్నారు. ధరణి కాల్ కట్ చేసింది. గగన్ రాక కోసం గదిలోనే అటు ఇటు తిరుగుతోంది ధరణి. యా, మీట్ అవుదాం ఎర్లీగా. అతను ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూనే గదిలోకి వచ్చాడు. తలుపు వేసిన శబ్దం వినిపించింది ధరణికి. టక్కున వెనక్కి తిరిగింది ఆమె. ఫోన్ మాట్లాడుతున్న సంగతి తెలిసిన ఆమె ఆ విషయం గుర్తులేనట్టే గబుక్కున అతని దగ్గరికి వెళ్ళి అతన్ని కౌగిలించుకుంది ఆమె. అతని చేతిలో ఉన్న ఫోను జారిపోతుంటే గబుక్కున దాన్ని గట్టిగా పట్టుకుని మరొక చేత్తో ధరణి చుట్టూ చేతులు వేసి ఓకే మీట్ యు సూన్ అని అంటూ కాల్ కట్ చేశాడు అతను. అతని చేతిలో ఫోను బెడ్ మీదకి గిరాటేశాడు. ఆమె చుట్టూ చేతులు బిగించేశాడు. ఈ ఇన్నోసెంట్ డాల్కి ఏమైంది అతను అడుగుతుంటే కాలు పైకి ఎత్తి మరీ అతని మెడవంపులో ముఖం దాచుకుంది. ఆమె సంతోషం అతనికి అర్థమవుతూనే ఉంది. పర్లేదు, కాస్త స్ట్రాంగ్ అయ్యా అని నవ్వుతూ ఆమె నుంచి దూరం జరిగాడు. ఎలా ఎలా వేదన అక్కని తెలిసింది నీకు అని అడిగింది అతని నడుము చుట్టూ చేతులు వేసే. ఆమె తన గుండెల మీద పడుకోబెట్టుకుని వెనక్కి వాలాడు. అలవాటుగా ఆమె తల లోపల చేతులు పెట్టి చెక్ చేశాడు. ఆమె తలకి సర్జరీ చేసిన తలకి గాయం బయటకు కనిపించడం లేదు. ఆమె జుత్తు ఇంకా పూర్తిగా కప్పేసింది. ఇక్కడికి వచ్చే ముందే విషయం తెలిసింది. నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని ఆగాను. ఆమె చట్టి ముక్కుని 2000తో పట్టుకుని వత్తేశాడు. ఆ ముక్కు రుద్దుకుని అదే ఎలా తెలిసింది అని అడిగింది ధరణి. హర్ష నేను మామూలుగా ఏదో విషయం గురించి మాట్లాడుకుంటూ ఉండగా అనుకోకుండా గ్యాలరీ ఓపెన్ చేశాడు. ఒక అతని కోసం టాపిక్ రన్ అవుతుంటే ఎక్కడో లోపల ఉన్న ఆ ఫోటో కోసం వెతుకుతుంటే వేద చిన్నప్పుడు ఫోటోలు కనిపిస్తే అది చూపించాడు. నాకు ఒక్కసారిగా మతి పోయినట్టే అనిపించింది. ఆ ఫోటోని నాకు షేర్ చేసుకున్నాను నేను. ఆ తర్వాత ఇంటికి వచ్చి చెక్ చేశాను. చిన్నప్పుడు వేద నాతో కలిసి దిగిన ఫోటోలు మామ దగ్గర కొన్ని ఉన్నాయి. అవి చెక్ చేసి చూడగా వేద ఎవరో నాకు అర్థమైపోయింది. వేద ముందు నేను ఇండైరెక్ట్గా ఆ విషయం గురించి మాట్లాడాను. తను పట్టించుకోలేదు. తనే కన్ఫర్మ్ అయింది. కానీ మరొకసారి కేశవ్ అంకుల్నే హర్ష అడిగి చూశాడు. ఆయన ఒప్పుకున్నారు. కానీ వేదకి అదంతా తెలుసని ఆయన మాతో చెప్పలేదు. ఆయన మనసులో ఏముందో తెలియదు. కానీ అసలు విషయం అయితే ఆయన చెప్పేశారు. అప్పుడు మొత్తం బయటకు లాగితే శివకుమార్ వేదని కిడ్నాప్ అవడానికి కారణమని, శివకుమార్ నీలకంఠం ఒకప్పుడు అదంతా చేశారు అని ఆ విషయాలన్నీ బయటపడ్డాయి. అలాగే ఇక్కడికి వచ్చాక తనే తెలుసుకోవాలని ఆగాను. తను నీలా కాదు బయటపడిపోయింది అంటూ ఆమె ముక్కు మీద చిరుముద్ది ఇచ్చాడు గగన్. నాలా కాదా? అన్ని విషయాలు వదిలేసి రోషంగా చూసింది గగన్ వంక ధరణి. అవును కదా అని అన్నాడు. ఏం అని అడిగింది గడుసుగా. వేదస్థానంలో నువ్వుంటే అంత ఈజీగా ఆ స్టెప్ వేయలేవు ధరణి. అందరి గురించి ఆలోచించి అందరూ బాధపడతారేమోనన్నట్టు నువ్వు ఫీల్ అయిపోయి అయినా అసలు విషయం తెలుస్తుంది. కానీ దానికంటే ముందు నీ థింకింగ్ ఉంటుంది చూసావు, భయంకరంగా ఉంటుంది. అతను కొండ బద్దలు కొట్టేసినట్టే చెప్తుంటే అది నిజమే అనిపించింది. కానీ ధరణి ఒప్పుకోలేదు, బయటపడలేదు. సరే కానీ నీలకంఠం ఎవరు? ఉఫ్ అని వేద హర్ష అంతకుముందు సంగతులు చెబుతూ ఆ నీలకంఠం గురించి చెప్పాడు. ధరణి కళ్ళు పెద్దవి చేసింది.
తన డాడీకి కూడా శత్రువులున్నారా? వాళ్ళ వల్ల తనకి ఎంత నష్టం కలిగిందో ఆ విషయాలేమీ ఆమెకి తెలియవు. ఇక నీకు క్లారిటీ వచ్చినట్టేనా? నిద్రపోకుండా ఈ నైట్ అంతా ఇదే తంతా? అతను అడుగుతుంటే నాకేం డౌట్స్ లేవు కానీ మళ్ళీ ఏంటి? నిజంగానే నేనైతే అలా చెప్పలేనా అని మూతి ముడుచుకుంది. గాడ్, ఇలాంటి పీస్ని మా అత్త ఎలా తయారు చేసిందో. బావా, ఆమె చిరుకోపంగా పిలిచింది. వేద తన లోపల ఫీలింగ్ని బయటకు వేసి రిలాక్స్ అవుతోంది. నువ్వు దాన్ని మోస్తూనే ఉంటావు. ఇక నేను చెప్పింది ఏంటంటే, మీ ఇద్దరి నేచర్ ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది. నువ్వు ఇలా ఉండడం నీకు కంఫర్ట్గానే ఉంది, నీకు నచ్చింది. అలాగే వేదకు కూడా అని అన్నాడు. మరి నీకు? ఎలా ఉన్నా ఈ లైఫ్కి నాకు ఇంతే కదా అని అతను పెదవి విరిచిన శబ్దం వినగానే ధరణి మూతి ముందుకు రాగా కనుబొమ్మలు ముడుచుకుపోయాయి అతని మాటలకి. అంత కష్టం ఎందుకో? ఇష్టం కాబట్టి. అర్థం కాలేదు. టైం 11 దాటింది, పడుకో ఇక. అతను ఆమె మాటల్ని కట్ చేశాడు. కాలని అతని మెడ దగ్గర తాకినట్టు ముద్దు పెట్టి ముసిముసిగా నవ్వి పెదవులన్నీ బిగించింది. ఆమె వైపు చూస్తున్న అతనికి ఆమె ముఖం కనిపించడం లేదు. ఆమె కాలు చెయ్యి తన మీద ఉండడం చూసి అతను నవ్వుకున్నాడు. ఆమె కాసేపట్లో నిద్రలోకి జారుకుంది, మరింత హాయిగా. ఎవరి నేచర్ వారిది. అది వాళ్ళకి డిస్కంఫర్ట్ లేనంత వరకు పక్కనోళ్ళకి నచ్చినా నచ్చకపోయినా అది అనవసరం. వారి కుటుంబానికి లేని బాధ పక్కన వాళ్ళకి ఏంటో మరి. తన తండ్రితో తల్లితో విషయం చెప్తున్నాడు హర్ష. వాళ్ళకి మతిపోయినట్టుంది ఆ మాటలు వింటుండే. వాళ్ళు అసలు ఊహించనే లేదు. తల్లిదండ్రులతో అప్పటి వరకు గడిపి గదిలోకి వచ్చింది వేద. అప్పటికే ఫోన్ కట్ చేసి చేతి మీద ఆ ఫోన్తో తట్టుకుంటూ ఆలోచిస్తూ గదిలోనే అటు ఇటు తిరుగుతూ కనిపించాడు హర్ష. వేద పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని హత్తుకుంది. అతను వెనక్కి వాలబోయి కుర్చీ రెక్క గట్టిగా పట్టుకున్నాడు. అది చెక్క కుర్చీ కావడంతో ఆ ఇద్దరి బరువుని అది ఆపింది. ఆమె చుట్టూ చేతులు బిగించి ఏయ్ చూసుకోవా అని అతను అడుగుతుంటే, థ్యాంక్ యూ సో మచ్ హర్ష, నీ వల్ల ఇదంతా, ఈ సంతోషమంతా అంటూ ఆమె ఉద్వేగంగా చెబుతుంటే, నా వల్ల కాదు కదా గగన్ వల్ల అని నవ్వాడు హర్ష. గగన్ కనిపెట్టడానికి కారణం నువ్వే కదా. కాస్త దూరం జరిగి అతని ముఖంలోకి చూసింది వేద. ఆర్ యూ హ్యాపీ అని అడిగాడు. దాచుకోవడం కష్టంగా ఉంది ఈ సంతోషం అంటూ గుండెల మీద ఒక చేయి వేసుకుని మరొక చేత్తో అతన్ని అలాగే పట్టుకొని చెప్పింది వేద. అతను నవ్వాడు. ఈ డ్రెస్లో ఎలా ఉన్నాను? అమ్మ నా కోసం తీసుకుంది అంటూ కొంచెం వెనక్కి జరిగి ఆ డ్రెస్ని వేలతో పట్టుకుని అటు ఇటు తిప్పుతూ అడిగింది. నా మాటలు వింటుంటే నీకు ఖచ్చితంగా కోపం వస్తుంది వేద. ఎందుకు? కత్తిలా ఉన్నావు, నీ ఫిజిక్స్ సూపర్ అంటాను మరి, అది నీకు నచ్చుతుందా? అతను బలవంతంగా నవ్వు ఆపుకుంటూ మాట్లాడుతుంటే ఆమె కోపంగా చూస్తూ అతని భుజం మీద కొట్టింది. హర్ష నవ్వేశాడు. ఆమె కూడా నవ్వేస్తూ, నువ్వు నన్ను ఏ రకంగా పొడిచినా నాకు సంతోషమే అని మరింత గారంగా చెప్పింది. మరి ఈ విషయం ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు? ఆమె చేతిని పట్టి వెనక్కి తిప్పుతూ వెనక నుంచి హత్తుకున్నాడు. చెప్తే నువ్వు ఊరుకుంటావా? ఆమె మాట్లాడుతుండగానే ఆమె జుట్టు ఎడం భుజం మీదుగా ముందుకు వేశాడు. ఆమె మెడ మీద ముద్దు పెట్టుకుని ఊరికొక ఏం చేస్తాను గుసగుసగా అడిగాడు. ఆమె మాట్లాడలేదు. తన మెడ చుట్టూ ఉన్న అతని చేతిని తన 2 చేతులతో పట్టుకుంది. ఆమె డ్రెస్ చిప్ మెల్లిగా కిందకు జారిపోయింది. ఆమె అతని వైపు తిరిగిపోతుంటే తిరగనివ్వలేదు అతను. ఆమె మెడ నుంచి భుజాల నుంచి వీపు మీదగా అతని ముద్దు పెట్టుకుంటుంటే ఆమె పరవశంతో వణికిపోయింది. ఆమె భుజం మీద డ్రెస్ జారిపోయింది. 2 చేతులతో అతన్ని నెట్టేసి ముందుకు వెళ్ళిపోతున్న అతని చేతిని పట్టుకుని బలంగా దగ్గరికి లాక్కున్నాడు. ఆమె కనులు భారంగా వాలిపోతుంటే అతని వైపు చూడలేక ఇబ్బంది పడిపోతుంది. ఆమె మెడ దగ్గర గాఢంగా ఆమె సువాసనలో అతను పీల్చుతుంటే ఆమెకి మత్తులోకి వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. హర్ష, ఆమె నోటి నుంచి అస్పష్టంగా అతని పేరు బయటపడింది. ఆమె శరీరం నుంచి ఆమె డ్రెస్ దూరం జరగడం ఆలస్యం. అతని కౌగిలిలో ఆమె దాక్కుంది. క్షణాల్లోనే ఆ గది అంతా మసకగా మారిపోయింది. అతనితో పాటు అతని కళ్ళలోకి చూస్తూ ఆమె వెనక్కి వాలిపోయింది. నీ బర్త్డేకి నా గిఫ్ట్ ఏంటి? ఆమె మీదకు వాలుతూ అతను అడుగుతుంటే
ఆమె నవ్వుకుంటూ ముఖం పక్కకి తిప్పుకుంది. నేను అడగాల గిఫ్ట్, నువ్వు కాదు. ఆమె మళ్ళీ మెల్లిగా అతని వైపు తల తిప్పింది. నిన్నిక్కడికి తీసుకొచ్చి నేను మంచి గిఫ్ట్ ఇచ్చాను, మరి నువ్వు? ఆమె పెదవుల మీద అతను ముద్దు పెట్టుకున్నాడు. అతని తలని మరింత దగ్గరగా లాక్కుని మాటలు కరువైనట్టుగా అతనికి సహకరించడం మొదలుపెట్టింది. చెప్పు. ఆమె పెదవులు వేడి ఆమె కంఠం మీద పెదవులతో దాడి చేయడం మొదలుపెట్టాడు అతను. ఆమెకి మాటలు కరువైనట్టే మరింత బలంగా అతని చుట్టూ చేతిలో వేసింది. వేదా అతను పిలుస్తూనే ఆమె శరీరాన్ని తన శరీరం కింద దాచేసుకున్నాడు. లైఫ్ లాంగ్ నన్నే నీకు ఇచ్చేస్తాను, ఆమె చాలా కష్టంగా మెల్లిగా చెప్పింది. వావ్, వండర్ఫుల్ గిఫ్ట్ చెప్తూనే అతని ముద్దులతో ముంచెత్తే హద్దులు చెరిపేశాడు. అతని ప్రేమకు ఆమె శరీరం వణికిపోతుంది. ఆమె ప్రతిచర్యలకు అతని మనసు ఉప్పొంగుతోంది. మెల్లిగా ఆ రేయిని కరిగిస్తూనే ఆ ఇరువురు సుఖతీరాల అంచుల వరకు చేరి వచ్చారు. దీక్ష వెళ్ళిపోతానని గొడవ చేస్తుందంట. నువ్వు ఒకసారి మాట్లాడకూడదు గగన్ అని రేవతి అడుగుతుంటే మరుసటి నాడు ధరణి అప్పుడే అక్కడికొచ్చింది. వాళ్ళిద్దరూ మాటలు ఆపేద్దామనుకునే లోపు ఆ మాటలు ఆమెకి వినిపిస్తూనే ఉన్నాయి. ఎందుకట? గగన్ అడిగాడు. కూతురు ముందు చెప్పాలా వద్దన్నట్టు కాసేపు ఆలోచిస్తూ. మన ఇంట్లో ఉండడం ఇష్టం లేదట, బరువుగా ఫీల్ అవుతుందని వదిన అన్నది అని రేవతి చెప్పి అక్కడి నుంచి డైనింగ్ టేబుల్ వైపు వెళ్ళిపోయింది. ఏమైంది దీక్ష, అసలు ఎందుకు మన ఇంట్లో ఉంది? ఆమె అయోమయంగా అడుగుతూనే సోఫాలో తడుముకుంటూ అతని పక్కన కూర్చుంది. నీకు తెలీదా? గగన్ అడిగాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఏమో మోసం చేశారని పోలీసులు పట్టుకెళ్ళినట్టు అత్త చెప్పిందే, అది నిజమేనా? ఆమె పెదవి విరిచింది. ఆమె అలా అడుగుతుంటే నిజమే అని అన్నాడు గగన్. మరి వాళ్ళ మామయ్య ఆ ఉదయ్ ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కడ తగలడ్డారు? పాపం తను ఇప్పుడు ఒంటరిగా అయిపోయింది కదా. ధరణి మాట్లాడుతుంటే వాళ్ళు ఎక్కడికో పారిపోయారు, తెలీదు, చాలా దూరం పారిపోయారు అని చెప్పాడు. ఎక్కడికి వెళ్ళారో తెలీదా? దీక్ష మీద జాలి చూపిస్తూ మాట్లాడింది ధరణి. పట్టుకోలేనంత దూరం వెళ్ళిపోయారు. ఆ మాట చెప్తున్నప్పుడు అతని గొంతులో ఏదో కసి. అది ధరణికి అర్థం కాలేదు. మరి ఇప్పుడు తను ఎక్కడ ఉంటుంది అని ధరణి అడిగింది. తన లైఫ్ తన ఇష్టం, నువ్వేంటి ఎంత త్వరగా లేచావు? మాట మారుస్తూనే అన్నాడు గగన్. నాకు త్వరగా లేచే అలవాటు ఉంది ముందు నుంచే, ఆమె అలకగా చెప్పింది. చా అని అన్నాడు. పెళ్ళాయాగా అంటే నువ్వే లేవనివ్వలేదు అంటూ పుసుక్కున నాలుగు ఖర్చుకుంది. నేనేం చేశాను? తను కావాలని అడుగుతుంటే ఆమెను గబుక్కున పైకి లేచింది. నువ్వే గుర్తు చేసుకో. ఆమె వెళ్ళిపోతుంటే ఆమె చేయి పట్టి లాగి కోలేశాడు. కథ కొనసాగుతుంది. మీ అభిప్రాయాలు ఖచ్చితంగా తెలియజేయడం మర్చిపోకండి. అలాగే మన సిరీ డైరీస్లో నువ్వే కావాలని అనే సిరీస్ రన్ అవుతున్నట్టు మీ అందరికీ చాలామందికి తెలుసు. తెలియని వాళ్ళ కోసం ఒకసారి ఆ స్టోరీని చూడండి, మీకు చాలా ఆ స్టోరీ అయితే నచ్చేస్తుంది. మర్చిపోకండి. థ్యాంక్ యూ.